హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను ఎల్లిపాయ కారం ఎగ్ కర్రీ చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్, అంతే టేస్ట్ ఉందండి ఈ కర్రీ అయితే. ఈ కర్రీ ఎలా చేశానో చూపిస్తాను. ఒక్కసారి మన ఛానల్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక 7 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ తీసుకొని వాటర్ వేసుకొని ఎగ్స్ని ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టేసుకొని ఇలా ఒక్కో ఎగ్కి ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం ఎగ్స్కి బాగా పడుతుంది. ఎల్లిపాయ కారం ఎగ్ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి మనకు ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కానప్పుడు, నోటికి రుచి తలగనప్పుడు ఈ ఎల్లిపాయ కారం ఉట్టి కారం చేసుకొని తిన్నా బాగుంటుంది. కాకపోతే ఈరోజు నేను ఎగ్స్తో చేస్తున్నా. ఎల్లిపాయ కారం కోసం అయితే ఎల్లిపాయలు ఒక 3 పొట్టు తీసుకుని ఎల్లిపాయలు తీసుకొని జీలకర్ర, తగినంత కారం, పసుపు ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని కారం ప్రిపేర్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి కారం రెడీ అయిపోయింది. ఈ కారం ఉట్టి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. ఇలా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఈ ఎల్లిపాయ కారం ఎగ్ కర్రీ చేస్తేనైతే ఇంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ తింటారండి. అసలు ఎక్కువ చేయం కదా, చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్న కరివేపాకు కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని గిన్నె పెట్టి హీట్ ఎక్కిన తర్వాతకి మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. ఇక్కడైతే నేను ఆయిల్ వేసుకుంటున్నా, మరి పల్లి ఆయిల్. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా, ఆనియన్స్ వేసుకొని ఒక్కసారి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. స్లోగా మగ్గనిచ్చుకోవాలండి. చూడండి కొంచెం పసుపు కూడా వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని రెడ్ కలర్ వచ్చిందాక నూనెలో బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి. చూడండి ఇలా ఒక 2 నిమిషాలు అయితే బాగా మగ్గిపోతాయి. బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం ఎల్లిపాయ కారం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ కారం అయితే వేసుకొని ఇవన్నీ కారం మంచిగా ఇలా చెంచాతో ఇట్లా అంటించుకునేలాగా ఇలా అనాలి. కారం ఆయిల్లో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలవాలి. ఇలా అంటుంటే మంచిగా కలిసిపోతుంది. బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. ఆనియన్స్ గిన్నె వేసినాం కదా, అవన్నీ బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందాక మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని ఎగ్స్కి ఈ కారం కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకుంటే కొంచెం ఉప్పు కారం అన్నీ ఎగ్స్కి పడతాయి. అట్లా స్లోగా కలుపుకోవాలి. ఎగ్స్ ఇచ్చుకోకుండా కొంచెం కారం మంచిగా నూనెలో మగ్గుతుంటుంది కదా, ఎగ్స్ కూడా కొద్దిసేపు ఈ కారంలో వేపుకోవాలి. ఎల్లిపాయ కారంలో వేపుకుంటుంటే కొంచెం ఆయిల్ గిన బాగా పడుతుంది. ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి. వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం ఆసమ్ టేస్ట్. మీరు ట్రై చేయండి, అస్సలు టేస్ట్ మిస్ అవ్వకండి. అంత బాగుంటుంది, చూస్తేనే తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎగ్ ఎల్లిపాయ కారం చాలా చాలా బాగుంటుంది. నేను చేసిన ఎల్లిపాయ కారం మీకు నచ్చినట్లయితే ఎగ్ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? పిల్లలకైతే వేడిగా వేసి తినిపిస్తున్నాను. ఓకేనా? నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.